హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శ్రీవారి మెట్టు ద్వారా మనం తిరుమల ఏ విధంగా నడిచి కాలినడక మార్గంలో ఎలా వెళ్ళాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నంత కూడా శ్రీవారి మెట్టు లొకేషన్ అండి ఇది. సో మీకు ఇక్కడికి రీచ్ అవ్వాలనుకుంటే తిరుపతి నుంచి ఆర్టీసీ బస్ ద్వారా కానీ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కానీ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్స్ ఏమైనా బరువైన ఉంటే ఇక్కడ కౌంటర్లో ఇచ్చి పైన కొండపైన అయితే మీరు తీసుకోవచ్చండి. అలాగే మనకు ఒకవేళ మీరు బ్యాగ్ ఈ నడక మార్గంలో తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాగ్ని అయితే స్కానింగ్ అయితే చేయించుకోవాలి. మీ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ మీద మనకు పైన నడిచి వెళ్ళిన తర్వాత పైన అయితే కౌంటర్లో తీసుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ సదన్ ఉంది. ఒకవేళ మీరు ముందు రోజు ఈవినింగ్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ నైట్ స్టే చేసుకోవడానికి ఇక్కడ మనకు ఈ బిల్డింగ్ అయితే ఉంది. నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్ 6కి అయితే మీరు కాలినడకని తిరుమల అయితే చేరుకోవచ్చండి. మీ దగ్గర ఎటువంటి టోకెన్ లేకపోయినా మీరు శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్ళినట్లయితే మీకు స్టెప్స్ ఎక్కే మధ్యలో అయితే మీకు సర్వదర్శన్ టోకెన్ అయితే ఇస్తారండి. అలాగే ఇక్కడ మీరు ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ అవ్వి ఇక్కడ శ్రీవారి మెట్టు ద్వారా మీరు స్టార్ట్ అయితే అవ్వచ్చు. మనకు ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. అలాగే శంకు చక్రం సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కొబ్బరికాయలు అయితే అమ్ముతూ ఉన్నారు. చూడండి, ఒక కొబ్బరికాయ అలాగే హారతి కర్పూరం అలాగే కొన్ని పూలు అన్నీ కలిపి మనకు 50 రూపీస్లో అయితే ఇస్తున్నారు. ఇక్కడ తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు మొదటి స్టెప్ దగ్గర ఇక్కడ పూజ చేసుకుని మీరైతే స్టార్ట్ అవ్వచ్చు. వీళ్ళంతా కూడా కాలినడకన నడిచే భక్తులండి. మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుని మీరు బయలుదేరవచ్చు. శ్రీవారి మెట్టు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. ఒకవేళ మీరు పిల్లలతో వెళ్ళినట్లయితే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళాలి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కౌంటర్ అండి. మనం ఎదుర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు చూపించినట్లయితే మీకు టోకెన్ అయితే ఇస్తారు. మనకు శ్రీవారి మెట్టు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అండి. అలాగే శ్రీవారి మెట్టు స్టెప్స్ మొత్తం టోటల్ స్టెప్స్ వచ్చేసి 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. అలాగే శ్రీవారి మెట్టు డిస్టెన్స్ శ్రీవారి మెట్టు టు తిరుమలకి మనకు 2.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మిమ్మల్ని చెకింగ్ అయితే చేసి పంపిస్తారండి. మీకు 400 స్టెప్స్ వరకు సమాంతరంగా ఉంటాయి. అక్కడి నుంచి మీకు అప్ అయితే ఎక్కవలసి ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకు మధ్యలో బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. మీరు ఏదైనా గృహప్రవేశం ఇల్లు అరటిని నిర్మించుకోవాలనుకుంటే శ్రీవారి ఇక్కడ మండపంలో ఒక రాడుపై ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే ఎన్ని రాళ్ళు పేరితే అన్ని అంతస్తుల బిల్డింగ్ అయితే వేయించని ఇక్కడ వాళ్ళ నమ్మకం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ యూజ్ చేసే రాళ్ళు వచ్చేసి మీకు గోపురం బద్దలు కొట్టిన రాళ్ళు అయితే ఉన్నాయి. అటువంటివి యూజ్ చేయకండి. నార్మల్ రాళ్ళు అయితే యూజ్ చేసి ఒకదానిపై ఒకటి ఈ విధంగా పేర్చుకోవాలి. సిమెంట్కి సంబంధించిన కాంక్రీట్కి సంబంధించిన రాళ్ళు అయితే పేర్చవద్దు. ఈ విధంగా కాలినడకన వెళ్ళేవాళ్ళు మీ హెవీ లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా కౌంటర్లో ఇచ్చండి. అలాగే ఇక్కడ మీకు ఈ కాలిబాటన శ్రీవారి మెట్లు అయితే మీరు జోళ్ళతో అయితే ఎక్కకూడదండి. మీ దగ్గర ఏమైనా చెప్పుల్స్ ఉన్నట్లయితే మీ లగేజ్ బ్యాగ్లో ప్యాక్ చేసి కొండపైకి పంపించండి. కాలు నడకను మాత్రమే నడవాలి. ఒకవేళ మీకు కాలు పాదాలు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్స్ అయితే యూజ్ చేయవచ్చు. అంతే తప్ప జోళ్ళు మాత్రం వేసుకుని ఈ మెట్లు అయితే ఎక్కకండి. ఈయన చూడండి, చూస్తూ ఎక్కుతున్నాడు. ఇలా మీరు ఎటువంటి తప్పులు అయితే చేయకండి. దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే మనకు మధ్యలో వాటర్కి సంబంధించిన ట్యాప్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు వాటర్ బాటిల్స్ అయితే ఈ విధంగా తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మీకు చెకింగ్ దగ్గర చూసినట్లయితే బాటిల్స్ అయితే తీసుకుంటారు.
స్టీల్ బాటిల్ కానీ గాజు బాటిల్ కానీ క్యారీ చేయండి, ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయకండి. ఇక్కడ టోటల్ శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 స్టెప్స్ ఎక్కినట్లయితే మనం డైరెక్ట్ తిరుమల కొండకైతే చేరుకుంటామండి. హైట్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే ఉంటుంది. కొంచెం హైట్ ఎక్కువ అండి. ఒకవేళ మీరు అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళినట్లయితే లాంగ్ ఎక్కువగా ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటుంది. ఈజీగా తక్కువ టైంలో మీరు తిరుమల చేరుకోవాలనుకుంటే ఈ శ్రీవారి మెట్టు మార్గం అనేది చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ మనకు స్టెప్ నెంబర్ 420 అని ఉంది, మొదటి మండపం అండి. సో మనం ఎన్ని మెట్లు ఎక్కామనేది ఇక్కడ బోర్డుల్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్ని ఎక్కామన్నది ప్రతి డీటెయిల్స్ మనకు 100 స్టెప్స్కి ఒకసారి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో మీరు హెవీ లగేజ్ అయితే క్యారీ చేయకండి. మీకు ఇంపార్టెంట్ అయిన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలాగే గోల్డ్ ఇటువంటి ఏమైనా ఉంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మిగతా సామాన్లన్నీ కూడా లగేజ్ కౌంటర్లో ఇచ్చినట్లయితే మనం పైకి తిరుమల కొండపైకి రీచ్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ చూపించినట్లయితే పైన కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ అయితే మీకు చూపిస్తాను, అక్కడ మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు లాకర్స్ కానీ రూమ్స్ కానీ తీసుకుని మళ్ళీ అక్కడ మీరు లగేజ్ని అయితే మార్చుకోవచ్చండి. చూడండి, ఇక్కడ స్టెప్స్ అన్నీ కూడా పసుపు కుంకుమతో నిండిపోయినాయి. అంటే కొంతమంది భక్తులు అయితే పసుపు కుంకుమ ప్రతి మెట్టుకి పెడుతూ వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ పసుపు కుంకుమ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ప్రజెంట్ 600 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా 1700 మెట్లు అయితే పైకి అయితే వెళ్ళాలి. అలాగే మనకి ఇక్కడ ఉచిత మరుగుదొడ్లు అలాగే టాయిలెట్స్ అవి ఉన్నాయండి. మన శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే టైంలో మనకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ స్టెప్స్ మార్గంలో వెళ్ళే వాళ్ళు మార్నింగ్ అయితే టిఫిన్ కొద్దిగా తక్కువగా చేయండి. సో మరీ ఫుల్గా తిన్నట్లయితే ఎక్కడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైట్గా తీసుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ స్టెప్స్ అయితే ఎక్కచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఎక్కుతారండి. 2 కిలోమీటర్స్ కనుక ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు. ఏవైనా పేషెంట్లు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెట్ల మార్గంలో స్కిప్ చేయండి. చుట్టూ కూడా మనకు దట్టమైన అడవండి ఇది. శ్రీవారి మెట్లకు సంబంధించిన వీడియో వచ్చేసి మీకు 30 మినిట్స్ అయితే ఉంటుంది. నేను 7 ఆ టైంకి అయితే స్టార్ట్ అవ్వాను. పైకి వెళ్ళినప్పటికీ 8-10 మినిట్స్ అయితే ఉంది. గంట 10 నిమిషాల్లో నేను ఈ స్టెప్స్ అయితే ఎక్కేసానండి. అలాగే ఈ స్టెప్స్ ఎక్కుతూ ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. 30 మినిట్స్ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మనకు 1100 స్టెప్స్ అయితే ఎక్కాం. అలాగే 1288 స్టెప్స్ అయితే ఇంకా మనం పైకి అయితే ఎక్కవలసి ఉంటుంది. ఈ విధంగా బోర్డ్స్ అనేవి చూస్తూ మీరైతే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టోకెన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చదువుకోండి. ప్రజెంట్ నేను ఎక్కే టైంలో సర్వదర్శనం టోకెన్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఇచ్చేసారండి. కొన్ని సమయాల్లో అయితే మధ్యలో ఇస్తారు. ఉచిత దర్శన టోకెన్ కౌంటర్ అని ఉంది, ఇక్కడైతే ఇస్తారండి. ఒక్కొక్క టైంలో ఎంట్రన్స్లోనే ఇస్తారు. మీరు ఆధార్ కార్డు చూపించినట్లయితే సర్వదర్శనం టోకెన్ అయితే ఇస్తారు. నేను మార్నింగ్ 7కి టోకెన్ అయితే తీసుకున్నాను. నాకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 3 PM అయితే ఈరోజు 3 PMకి అయితే ఇచ్చారండి. అంటే మనం రిపోర్టింగ్ టైం అంటే మనం వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం లైన్లో ఒక 1 అవర్ ముందు అయితే మనం లైన్లో అయితే ఉండాలి. 3 గంటలకు ఇచ్చారు కనుక 2 గంటలకు లైన్లో ఉన్నట్లయితే మనకు దర్శనం అనేది
స్పీడ్గా అయిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి టోకెన్ లేనట్లయితే ఫ్రీ దర్శనం లైన్లో అయితే నిలబడాలి. సో మీకు ఫ్రీ దర్శనం అనేది యావరేజ్గా మీకు 12 అవర్స్ టు 20 అవర్స్ ఆ టైం అయితే పడుతుంది. ఏదో ఒక టోకెన్ ఉన్నట్లయితే మీరు ఈజీగా అయితే దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. శ్రీవారి మెట్టు ద్వారా మనకు సర్వదర్శనం టోకెన్ దొరుకుతుంది. అలాగే అలిపిరి మెట్ల ద్వారా మనకు సర్వదర్శనం టోకెన్ అనేది ఫ్రీగా అయితే దొరుకుతుందండి. ఒకవేళ మీరు 300 రూపీస్ సంబంధించిన టోకెన్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. లేదా విఐపి రికమెండేషన్ సంబంధించిన లెటర్స్ అయితే మీ దగ్గర ఉండాలండి. ఏ టోకెన్ లేనట్లయితే ఫ్రీ లైన్లో మీరు డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. టైం అనేది అక్కడ ఉన్న భక్తులను బట్టి టైం అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. యావరేజ్గా 20 అవర్స్ అయితే మీరు లైన్లో ఉన్నట్లయితే ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది. సో అటువంటి ఇబ్బంది పడకుండా మీకు ఎటువంటి టోకెన్ లేనప్పుడు ఇలా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళినట్లయితే మీకు మ్యాక్సిమం 3 to 6 అవర్స్ మధ్యలోనే మీకు దేవుని దర్శనం అయితే ఈజీగా అయితే జరిగిపోతుందండి. అలాగే మీరు శ్రీవారి మెట్టుకి ఏ విధంగా రీచ్ అవ్వాలన్నది ఓల్డ్ వీడియో అయితే చేశాను. నేను విష్ణు నివాసం బిల్డింగ్ తిరుపతిలో అయితే నైట్ స్టే చేసి మార్నింగ్ 6కి అయితే బయలుదేరాను. వచ్చిన టైంకి నేను 7 ఆ టైంకి అయితే రీచ్ అవ్వి ఇక్కడ ఈ లైన్లో ఉండి టోకెన్ తీసుకుని ఈ స్టెప్స్ ద్వారా అయితే స్టార్ట్ అవ్వానండి. మీరు ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నట్లయితే ఈ శ్రీవారి మెట్ల స్టెప్స్ అయితే స్కిప్ చేసి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళండి. ఒకవేళ మొక్కుబడి ఉన్నట్లయితే, లేదంటే మీరు వెహికల్స్ ద్వారా కొండపైకి కూడా ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. మెట్ల మార్గంలో కంటే మీరు కారు కానీ బస్ కానీ తీసుకుని పైకి అయితే వెళ్ళండి. పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్టెప్స్ని అయితే ఎట్టి బస్సులోనే తీసుకోవద్దు. అలాగే మీరు ఎక్కువ మెట్లు ఒకేసారి ఎక్కకుండా ఆవేశం ఎప్పుడైతే వచ్చినప్పుడు మీరు అక్కడ పక్కన కూర్చొని కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాతే మీరు ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. మనకి ఈ టోకెన్స్ సర్వదర్శనం టోకెన్స్ మనకు యావరేజ్గా మీకు రోజుకి 5,000 టోకెన్స్ అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు శ్రీవారి మెట్లు అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోండి. మీకు 5,000 టోకెన్స్ అయిపోయినట్లయితే టోకెన్స్ అయితే ఇవ్వరు. దానికోసం ముందుగానే మీరు బయలుదేరటం బెటరు. ఒకవేళ మీకు టోకెన్స్ దొరకకపోతే మళ్ళీ మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం లైన్లో అయితే నిలబడవలసి ఉంటుంది. సో మనకు శ్రీవారి మెట్ల ద్వారా తీసుకునే సర్వదర్శనం టోకెన్ వల్ల యూజెస్ ఏంటంటే వాళ్ళు రిపోర్టింగ్ టైం అనేది ఇస్తారు. మీరు ఏ టైంకి శ్రీవారి దర్శనం లైన్లో ఉండాలన్నది అక్కడ టైం అయితే ఉంటుంది. ఆ టైంకి 1 గంట ముందు మీరు లైన్లో నిలబడినట్లయితే సరిపోతుందండి. మిగతా టైం అంతా కూడా తిరుమల కొండపైన ఉన్న ప్లేస్ అన్నీ కూడా మీరు విజిట్ అయితే చేయవచ్చు. సో దానివల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. నాకు ప్రజెంట్ 3 PM అయితే ఇచ్చారు. సో మార్నింగ్ నేను 7కి బయలుదేరాను. 8 కల్లా పైకి వెళ్ళిపోతాను. 8 to 2 వరకు కూడా నేను అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా చూస్తూ 2 PMకి అయితే శ్రీవారి లైన్లో అయితే నేను నిలబడి సర్వదర్శనం టోకెన్ ద్వారా నేను దర్శనం అయితే చేసుకోవడానికి వీలుంటుందని నేను ఈ శ్రీవారి మెట్టును అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ మనం 1550 స్టెప్స్ అయితే ఎక్కడం అయితే జరిగింది. ప్రతి స్టెప్ 100 స్టెప్స్కి మనకు ఇలా కౌంటింగ్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు వెళ్ళ పసుపు అలాగే కుంకుమ అయితే ప్రతి మెట్టుకు రాస్తూ అలా వంగునైతే పైకి అయితే వెళ్తున్నారు. వీళ్ళతో పోల్చుకున్నట్లయితే సాధారణంగా నార్మల్గా నడిచే వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి. వీళ్ళు వంగును మరి వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళు మొక్కుకున్న మొక్కులన్నీ కూడా ఈ విధంగా తీర్చుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే హారతి కర్పూరం ప్రతి స్టెప్కి వెలిగించుకుంటూ వెళ్తున్నారండి. సో వీళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ రాస్తున్నారు. ఆ విధంగా రాసిన పసుపు కుంకుమ ప్రతి మెట్టుకి మనకు ఇలా రెడ్ ఎల్లో కలర్లో స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా వెళ్ళే వాళ్ళకి మనం సైడ్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి అయితే ఎక్కుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. అలసిన ప్రతిసారి ఈ విధంగా కూర్చొని కొంత సమయం అయితే రెస్ట్ తీసుకోండి. మీకు మధ్యలో వాటర్ దొరుకుతుంది. అలాగే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నీ తీసుకోవాలంటే షాప్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది.
చూడండి ఈ తాత ఎంత ఈజీగా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాడు. చుట్టూ కూడా మనకు దట్టమైన అడవి కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ నాకు ఎటువంటి యానిమల్స్ అయితే కనిపించలేదు. ప్రజెంట్ మనం 1750 స్టెప్స్ అయితే ఎక్కడో అయితే జరిగిందండి. ఇక్కడ మనకు స్టెప్ నెంబర్ 1800 ఉంది. ప్రజెంట్ మనం 1800 స్టెప్స్ అయితే ఎక్కామండి. అలాగే మనకు ఇంకా ఎక్కవలసిన స్టెప్స్ వచ్చేసి 588 అయితే ఉంది. ఈ శ్రీవారి మెట్లు ఎక్కే సమయంలో మ్యాక్సిమం మీరు 4 to 5 టైమ్స్ అయితే కూర్చుని వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆగకుండా మాత్రం ఎట్టి బస్సులోనే ఎక్కవద్దండి. మీ దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్స్ ఉన్నట్లయితే కొంత టైం అయితే మీరు బ్యాక్గా వేసుకోండి. కొంత సమయం అయితే ఫ్రంట్గా వేసుకుని ఎక్కినట్లయితే మీకు ఈజీగా అయితే స్టెప్స్ అయితే ఎక్కుతారండి. ప్రజెంట్ మనతో 1900 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేసాం. కొండకి దగ్గరలో అయితే ఉన్నాం. మనం దగ్గరకు వెళ్ళే కొద్దీ స్టెప్స్ యొక్క హైట్ అనేది పెరుగుతుందండి. చూడండి, అయినా లగేజ్ బ్యాగ్ వేసుకున్నాడు కదా, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదే బ్యాగ్ని మీరు ఫ్రంట్కి అయితే వేసుకోవాలి. అలా ఈజీగా ఎక్కొచ్చండి. సో ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి అలాగే గరుడ విగ్రహం అయితే కనిపిస్తుంది. చిన్న మండపం అయితే ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోయింది. చూడండి, దట్టమైన అడవి మధ్యలో కొండలు. మీరు అలిపిరి మెట్ల నుంచి వెళ్ళినట్లయితే చూసే లొకేషన్ అలాగే గోపురాలు చాలా ఎక్కువ దూరం కనిపిస్తుంటాయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటాయి. మీకు అలిపిరి మెట్లు వచ్చేసి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. శ్రీవారి మెట్లు 2 to 3 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. చాలా తక్కువ లెంత్ అండి ఇది, కానీ హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే శ్రీవారి మెట్లు మీరు ఒక 12 అంతస్తుల బిల్డింగ్ స్టెప్స్ ద్వారా మీరు పైకి వెళ్ళినట్లయితే ఎంత సమయం పడుతుందో అంత సమయం అయితే తిరుమల కొండకి ఎక్కడానికి పైకి వెళ్ళడానికి అంత సమయం అయితే పడుతుంది. మీరు అన్ని మెట్లు ఎక్కగలిగితే శ్రీవారి మెట్లు అయితే ఎంచుకోండి. లేదు ఫ్లాట్గా సింపుల్గా ఈజీగా లాంగ్ లెంత్ ఎక్కువగా ఉన్న పర్లేదు అనుకుంటే అలిపిరి స్టెప్స్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు. మనకు వెళ్ళే మధ్యలో ఈ వాటర్ ట్యాప్స్ అయితే చాలా ఉన్నాయి. వాటర్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోండి. ప్రజెంట్ మనం 2200 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేసాం. వీడియో రికార్డ్ చేస్తూ ఈ స్టెప్స్ ఎక్కడం అంటే కొంచెం చాలా కష్టం అండి. సో మీకు అందరికీ ఈ స్టెప్స్ని చూపించాలన్న ఉద్దేశంతో వీడియో లెంత్ అయితే ఎక్కువైనా పర్లేదని వీడియో రికార్డ్ చేసి యాజ్ ఈజీగా మీకు వీడియోని అయితే అప్లోడ్ అయితే చేశాను. 30 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. ఒకవేళ శ్రీవారి మెట్లు కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇలా అలసిపోయినప్పుడు మీరు తప్పనిసరిగా కొంత సమయం అయితే ఆగి వెళ్ళటం చాలా మంచిదండి. దగ్గరికి రీచ్ అవ్వే కొద్ది అలసట అయితే ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ భక్తులు అయితే నిలబడిపోయారండి. అలా మీరు మెట్ల మధ్యలో నిలబడటం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు పక్కనున్న గోడ ఉంది కదా, వాల్ గోడ, అక్కడ కూర్చుని రెస్ట్ తీసుకోవడం మంచిదండి. స్టెప్స్ నెంబర్ 2300 2300 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసాం. టోటల్ స్టెప్స్ వచ్చేసి మీకు 2388 స్టెప్స్ అండి. ప్రజెంట్ మనకు ఇక 88 స్టెప్స్ ఎక్కినట్లయితే తిరుమల కొండపైకి అయితే మనం చేరుకుంటామండి.
మనం కింద మెట్టు స్టార్ట్ అయినప్పుడు కింద శ్రీవారి పాదాలు శంకు చక్రం దగ్గర మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం కదా, అదేవిధంగా మనం ఎండింగ్లో కూడా మనకు శ్రీవారి నామాలకు సంబంధించిన శంకు చక్రం ఉంటాయండి. మీరు అక్కడ మీ దగ్గర ఏమైనా కర్పూరం కానీ కొబ్బరికాయ కానీ ఎక్స్ట్రా ఉన్నట్లయితే అక్కడ నమస్కారం చేసుకుని కొండపైకి అయితే వెళ్ళండి. అలాగే లగేజ్ కౌంటర్ కూడా మీకు ఇక్కడే ఉంటుందండి, మీరు కింద ఇచ్చిన లగేజ్ తీసుకోవడానికి. అలాగే మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఈ గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఈ గోపురం కనిపించింది అంటే మీరు కొండపైకి రీచ్ అయిపోయినట్టే అండి. కొండపైన మనకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రతి టూరిజం విజిటింగ్ ప్లేస్ అలాగే దేవాలయానికి సంబంధించిన ప్రతి వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి ఇక్కడ వాటర్ అయితే ప్యూరిఫైకి సంబంధించిన మెషినరీ అయితే ఉంది, వాటర్ ఫిల్టర్ చేస్తుంది అని అనుకుంటున్నా. ఈ విధంగా మీరు తిరుమల తిరుపతి కొండపైకి అయితే శ్రీవారి మెట్ల మార్గంలో ఈజీగా అయితే మీరు కాలినడకన పైకి అయితే వెళ్ళవచ్చండి. మీరు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీ కౌంటర్ సంబంధించిన లగేజ్ కౌంటర్ రూమ్ అయితే వస్తుంది. మీరు ఇచ్చిన లగేజ్ అయితే మీరు అక్కడ రిసీవ్ అయితే చేసుకోవచ్చు. మీరు కౌంటర్లో లగేజ్ ఇచ్చినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ అనేది మీరు ఇక్కడ చూపించినట్లయితే మీరు ఏ బ్యాగ్ అయితే ఇచ్చారో ఆ బ్యాగ్ మీకు తిరిగి అయితే ఇస్తారండి. మనం ఇక్కడ ఏ పక్కకి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా మనకు బోర్డులో అయితే డిస్ప్లే